తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త అలజడి మొదలైంది. నిన్నటి వరకు భర్త వారసత్వము, తండ్రి రాజకీయ వారసత్వమో చూసుకుని బరిలోకి దిగిన మహిళా నేతలు ఇప్పుడు రూటు మార్చారు. తమకు రిజర్వేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా రాబోయే 40 సీట్లపై ఇప్పుడే కన్నేశారు. కేంద్రం డీలిమిటేషన్ ప్రకటన చేయకముందే క్షేత్రస్థాయిలో సర్వేల సందడి మొదలైంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలు ఒక అడుగు ముందుకేసి ప్రైవేట్ సంస్థలతో నియోజకవర్గాల జాతకాలు తీయిస్తున్నారు. ఇటీవల జరిగిన క్యాస్ట్ సెన్సెస్ గణాంకాలను ఆధారంగా చేసుకుని ఏ సెగ్మెంట్లో ఏ సామాజిక వర్గం బలంగా ఉందో లెక్కలు కడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొదలుకుని మారుమూల జిల్లాల వరకు జనాభా ప్రాతిపదికన కొత్త నియోజకవర్గాల సరిహద్దులను అంచనా వేస్తూ తమ సేఫ్ జోన్లను వెతుక్కుంటున్నారు. కేవలం పార్టీ బీఫామ్ కోసం ఎదురు చూడకుండా సొంతంగా ఐటీ సెల్స్, సోషల్ మీడియా టీమ్స్ను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే అసెంబ్లీలో అధ్యక్ష అని గంభీరంగా గళం విప్పాలని భావిస్తున్న ఈ కాబోయే మహిళా ఎమ్మెల్యేలు పార్టీల అధిష్టానాల కంటే ముందే రేసులో దూసుకుపోతున్నారు. గతంలో లాగా ఎవరో సీటు ఇస్తే గెలవడం కాదు, గెలిచే సత్తా మాకుంది అని నిరూపించుకునేందుకు సర్వే రిపోర్ట్లతో సిద్ధమవుతున్నారు. మరి ఈ ముందస్తు వ్యూహం 2029లో ఎంతమంది మహిళా నేతలను చట్టసభలకు పంపిస్తుందో చూడాలి. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో సుమారు 40 సీట్లు ఎక్స్క్లూజివ్గా మహిళలకే లభిస్తాయనే చర్చ మొదలు కాగానే అధ్యక్ష అనాలని భావిస్తున్న మహిళలు ఇప్పటి నుంచే నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రైవేట్ సంస్థల ద్వారా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను స్వతహాగా డివైడ్ చేసుకొని వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా పలు నియోజకవర్గాలలో సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఆయా సర్వేలకు అనుబంధంగా ఇటీవల తెలంగాణలో పూర్తి చేసిన క్యాస్ట్ సెన్సెస్ లెక్కలను ఆధారంగా తీసుకుని సెగ్మెంట్లు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఆయా సెగ్మెంట్లలో క్షేత్రస్థాయిలో వర్క్ చేయవచ్చని మహిళా నేతలు భావిస్తున్నారు. అందరికంటే ముందు అధికార పార్టీ లీడర్లు ఈ ప్రాసెస్ను ఎంచుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలు ఇలా వేర్వేరుగా సర్వేలు నిర్వహిస్తూ సెగ్మెంట్ల బోర్డర్లను ఫిక్స్ చేస్తున్నారు. తద్వారా ఆయా నియోజకవర్గాల్లో ప్రజల కోసం పనిచేయడం ఈజీగా ఉంటుందని మహిళా లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు పార్టీల అధిష్టానాలు ఇచ్చే బీఫామ్ కోసం క్యూ కట్టిన మహిళా నేతలు ఇప్పుడు రూటు మార్చారు. తమ విజయానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్రం ప్రకటన కోసం వెయిట్ చేయకుండా క్షేత్రస్థాయిలో తమ బలాన్ని అంచనా వేసుకునేందుకు ప్రైవేట్ సర్వేల ద్వారా జనాభా ప్రాతిపదికన కులగణనను ప్రామాణికంగా తీసుకుని కొత్త నియోజకవర్గాల ఎంపికకు పదును పెడుతున్నారు. ఈ సర్వేల ద్వారా మహిళా ఓటర్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు, అక్కడ వర్క్ చేస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఏ సెగ్మెంట్ బాగుంటుంది అనే తదితర అంశాలపై కూడా ప్రైవేట్ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటి నుంచే నియోజకవర్గ స్థాయిలో పని చేసుకుంటూ వెళితే తమకు పార్టీలు టికెట్లు కేటాయిస్తాయని మహిళా నేతలు ఫీల్ అవుతున్నారు. అందరికంటే ముందు రేసులో కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్లు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఎన్నికలకు మరికొంత సమయం ఉన్న నేపథ్యంలో ప్రజల్లో మమేకమైతే మైలేజ్ వస్తుందని మహిళా నేతలు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా యువత, మహిళలు, వృద్ధులను ఆకర్షిస్తూ కొందరు మహిళా నేతలు నియోజకవర్గ స్థాయిలలో తిరుగుతూనే ఉన్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని కంకణం కట్టుకుని మరీ వర్క్ చేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్తో పాటు యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్లు ఆ 40 సీట్లలో తమ పేరు పొందాలని సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావడానికి ముందే మహిళలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం పొలిటికల్ పార్టీల పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భర్త పేరుతోనో తండ్రి వారసత్వంతోనో రాజకీయాల్లో వస్తున్న మహిళలే అత్యధికంగా కనిపించేవారు. కానీ ఇప్పుడు రిజర్వేషన్ అమలు కానుందనే ధైర్యంతో సొంతంగా క్షేత్రస్థాయిలో ఫైట్ చేసేందుకు గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారు. ఇందుకోసమే స్పష్టమైన డేటా కోసం సర్వేల ద్వారా తమ భవితవ్యాన్ని చెక్ చేసుకుంటున్నారు. కొందరు మహిళా నేతలు తమకంటూ ఒక ప్రత్యేక ఐటీ సెల్ను, సోషల్ మీడియా బృందాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం ప్రజల్లో ఉండేందుకు వ్యూహ రచన చేస్తున్నారు.